హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఏదో పెద్ద ప్రాసెస్, ఇబ్బంది, చాలా టైం తీసుకుంటుందని ఫీల్ అవుతుంటారు. కానీ సింపుల్గా 3 స్టెప్స్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, రెస్టారెంట్ స్టైల్ లాగా చాలా బాగా వస్తుంది. జస్ట్ 5 మినిట్స్లోనే నేర్చుకోవచ్చు. ఫస్ట్ ముందుగా బాగా వాష్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 kg వరకు తీసుకోండి. అందులో ఒక స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకోండి. అది వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకోండి. అవి వేసుకున్నాక ఒక 1/2 చెక్క నిమ్మకాయ మొత్తం పిండేసుకోండి. అది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. అదంతా వేసుకున్నాక ఒక చిన్న బౌల్ పెరుగు వేసుకోవాలన్నమాట. ఒక నార్మల్గా చెప్పాలంటే 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు, అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో అది వేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ని చీలికల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటు మొత్తం ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అంతా అందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్తో పాటు వేసుకోవాలి. సో ఇదంతా చక్కగా కలుపుకోవాలన్నమాట, ముక్కలకంతా పట్టేలాగా. ఇదంతా చక్కగా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ మ్యారినేట్ అయితే సరిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం దానికి. సో దీన్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. ఇప్పుడు అన్నం ఉడికించుకోవడానికి కొంచెం వాటర్ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. అందులోని కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగీలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, అవన్నీ ఉంటాయి కదా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఒక స్ట్రిప్ లాగా మొత్తం దొరుకుతుంది అనమాట. సో దాన్ని అన్నిటినీ వేసుకోవాలి కొంచెం కొంచెంగా. అవన్నీ వేసుకొని బాగా మరిగించాలన్నమాట. ఆ మసాలా అంతా అందులో దిగాలి. ఆ మసాలా టేస్ట్ అంతాను ఆ రైస్కి అంటుతుంది అనమాట. సో ఆ రైస్ కూడా కొంచెం స్పైసీగా బాగా వస్తుంది ఇలా మరిగించుకొని రైస్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు వాష్ చేసుకున్న రైస్ని వీటంతటినీ బాగా మరిగినాక బాగా వాష్ చేసుకున్న రైస్ని అందులో వేసుకోవాలన్నమాట. ఒక 2 గ్లాసెస్ వరకు. అది ఒక 80 to 90% ఉడికితే చాలు. మిగతాది దమ్ పెడతాం కదా, అప్పుడు కుక్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే రైస్ కొంచెం థిక్గా ఉన్న ఏదైనా పాత్రను తీసుకోవాలన్నమాట. అది డైరెక్ట్గా స్టవ్ మీద కాకుండా ఒక ప్యాన్ మీద పెడితే మాడకుండా బాగుంటుంది. సో అది పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఏం వేసుకోకుండా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. తర్వాత అది మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక లేయర్స్గా ఉడికించుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో అది మొత్తం స్ప్రెడ్ అయినాక తర్వాత మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఫ్లేవర్ అంతా అందులో ఉంటుంది, బాగుంటుంది. సో తర్వాత ఏంటంటే ఈ కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా అన్నం, అందులో కొంచెం వాటర్, అంటే వార్చినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని పైన ఒక టీ గ్లాస్ తీసుకొని మొత్తం చల్లుకోవాలన్నమాట. సో అప్పుడే పొడి పొడిగా బాగా వస్తుంది, మరీ గట్టిగా కాకుండా మనకు తినడానికి వీలుగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది బిర్యానీ. తర్వాత మూత పెట్టుకుని దాని మీద బరువు పెట్టుకోవాలి దమ్ చేయడానికి. ఈ ప్రాసెస్ అంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. ఒక 1/2 అవర్ వరకు దమ్ పెట్టేసుకుంటే చాలు. మన టేస్ట్ అయిన చికెన్ బిర్యానీ అడుగు అస్సలు ఏమాత్రం అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు. కాసేపు తర్వాత మూత తీసి చక్కగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. ఇది మా వదిన నాకు నేర్పించారు, నేను తన దగ్గరే నేర్చుకున్నాను. పీసెస్ కూడా చక్కగా మెత్తగా ఉడుకుతాయి అనమాట. చాలా బాగా వస్తుంది బిర్యానీ మాత్రం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సింపుల్గా 3 స్టెప్స్లోనే అయిపోతుంది అనమాట. మ్యారినేట్ చేసుకోవడం, రైస్ కుక్ చేసుకోవడం అండ్ 2 కలిపి దమ్ పెట్టేయడం, అంతే. సింపుల్గా 3 స్టెప్స్లోనే అయిపోతుంది బిర్యానీ. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే లైట్గా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. పైన వాటర్ జల్లినప్పుడే లైట్గా ఆయిల్లో కలిపేసి వేసేసుకుంటే, నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కలిపేసి వేసేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుంది. మేము సింపుల్గా ఇలా చేసుకున్నాం. అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.